కిషన్ రెడ్డి అని ఏమంటుండు, ఒక్క టన్ను కాదు, ఒక్క కిలో బొగ్గు అటు ఇటు అయినా కానీ బొగ్గే. రేవంత్ రెడ్డి పరమ మిత్రుడు అనాలా, లేకపోతే రేవంత్ రెడ్డికి పరమ శత్రువు అనాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ దురంధరుడు అనాలా, ఏమనాలే బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా. నా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కృషి చేస్తే ఫండ్స్ వచ్చినాయి అని చెప్పి ఎంత మంచిగా ఉంటుండే. ఒక్కడినా గెలిచిండా కరీంనగర్ మొత్తంలో? రేవంత్ రెడ్డి కోఆపరేషన్ అనేది సెంట్రల్ ఫండ్స్ తీసుకురానికి వచ్చింది అని అంటే మళ్ళీ కోఆపరేషన్ అనేది రిజల్ట్ ఇస్తుంటే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని ఎందుకు కూడుస్తున్నాడు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత గ్రామాలలో ఎందుకున్నది? గ్రామాలలో ఏంది, గల్లీలలో ఉన్నది. అన్న శాంక్షన్ ఎంత అయింది, రిలీజ్ ఎంత అయింది, యాక్చువల్గా యూటిలైజ్ ఎంత అయింది, దీని మీద ఏమైనా బ్రేకప్ చెప్పగలుగుతారా? ఇంద్రమ్మ ఇల్లులకు పెరుగుతున్న డిమాండ్ అని అంటే మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వ్యతిరేకత పెరుగుతుందా? బండి సంజయ్ గారు 840 కోట్లు నేనే తెచ్చాను, తడిబట్టలతో అమ్మవారి దేవాలయంలో ప్రమాణం చేస్తారా? వరంగల్కి 4674 కోట్లు, మళ్ళీ ఆడ ఎంపీ లేకపోయా, ఎమ్మెల్యే లేకపోయా, మళ్ళీ వరంగల్కి ఎట్లా పోయినాయి? ఇప్పుడు ఆయన అన్నారు అనుకో, మోదీ గారు మీ ప్రధానమంత్రి కాలం అయిపోయింది, ఇప్పుడు మీరు ఇక వెళ్ళిపోవాలని అంటే 2 సూట్ కేసులు ఉంటాయొచ్చు, ఆయనకు బట్టల షోకి ఎక్కువ కాబట్టి 2 సూట్ కేసులో 3 సూట్ కేసులో ఉంటాయి, అది వేసుకుంటాడు, ఇది పట్టుకొని వెళ్ళిపోతాడు. కథం. దీనికి సాక్ష్యాలు ఎవరు తెలుసా? గిరీష్ గారు కాదు, నేను బత్తాయిని కదా, అసదుద్దీన్ ఓవైసీ సాక్షి. డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం ఏమున్నది? బండి సంజయ్ గారు ఏమని మాట్లాడినరు? రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేస్తుండట దేనికి? సెంట్రల్ ఫండ్స్ తీసుకురానికి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను కాళేశ్వరంలో ఒకటి మాట్లాడితే గిరీష్గా ఎంత కమ్ముడు పోయినావు అని చెప్పారు. మళ్ళా నేను అదే మాట మాట్లాడచ్చా లేదా? కానీ నేను మాట్లాడుతున్నానా? మాట్లాడతలే. రాజకీయాల విమర్శలు ఉంటాయి, తగ్గుడు ఉంటుంది, నెగ్గుడు ఉంటుంది. బట్ ఇవాళ రేవంత్ రెడ్డికి పొగడ్తల వర్షం ఎందుకు వస్తుంది? మళ్ళీ అదే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అని టార్గెట్ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి అని ఏమంటుండు, ఒక్క టన్ను కాదు, ఒక్క కిలో బొగ్గు అటు ఇటు అయినా కానీ బొగ్గే అని చెప్పి ఆయన కూడా గట్టిగానే ఇచ్చుడు మొదలెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫండ్లు దేనికి కోఆపరేషన్ చేస్తున్నాడు? ఇప్పుడు నేను అన్నాను ఆ మాట, అవి ఏమన్నాడు? రేవంత్ కోఆపరేషన్ హెల్పింగ్ తెలంగాణ గెట్ మోర్ సెంట్రల్ ఫండ్స్. ఎవరు మాట్లాడుతుర్రు? రేవంత్ రెడ్డి పరమ మిత్రుడు అనాలా, లేకపోతే రేవంత్ రెడ్డికి పరమ శత్రువు అనాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ దురంధరుడు అనాలా, ఏమనాలే బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే తెలంగాణ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ది హోమ్ అఫేర్స్ బండి సంజయ్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి ఈజ్ కోఆపరేటింగ్ టు ది హైయెస్ట్ లెవెల్ ఇన్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు? కేంద్ర హోంశాఖ మాత్యులు, సహాయక మాత్యులు బండి సంజయ్ గారు. సిరిసిల్లాలో ఆయన మాట్లాడుకుంటే ఏమన్నానంటే 22,000 కోట్లు అంట సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయట, అందులో నుంచి 10,000 కోట్లు రోడ్ ప్రాజెక్ట్స్కి ఖర్చు చేసిరట. ఆ కరీంనగర్కి తీసుకొచ్చిన ఘనత కూడా ఈయనదేనంట. సపోర్ట్ ఫ్రమ్ ది లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఈయన గట్టిగా ఉందంట. అదే నా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కృషి చేస్తే ఫండ్స్ వచ్చినాయి అని చెప్పి ఎంత మంచిగా ఉంటుండే. ఒక్కడినా గెలిచిండా కరీంనగర్ మొత్తంలో? మళ్ళీ మీకు నిజామాబాద్లో 2 ఎమ్మెల్యేలు కనిపిస్తారు, ధన్పాల్ సూర్యనారాయణ అన్న, ఇంకొకటి ఆర్మూర్ రాకేష్ రెడ్డి గారు. కరీంనగర్లో మీకు కనబడతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో పైసలు వచ్చినాయని చెప్పి చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ కుమార్ గారి సిరిసిల్ల విజిట్ పైననే కొంచెం మనం చర్చిద్దాం. ఇప్పుడు ఆయన ఏమని అన్నాడు? కోఆపరేషన్ విత్ రేవంత్ అని చెప్పినప్పుడు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కోఆపరేషన్ అనేది సెంట్రల్ ఫండ్స్ తీసుకురానికి వచ్చింది అని అంటే మళ్ళీ కోఆపరేషన్ అనేది రిజల్ట్ ఇస్తుంటే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని ఎందుకు కూడుస్తున్నాడు? కరెక్టా రాంగా? బండి సంజయ్ కుమార్ గారు ఏమో రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు, అంటే మోదీ గారిని ఇండైరెక్ట్గా అవమానిస్తానంటారు, మళ్ళీ గుడి కడతా అని చెప్పి పేపర్లలో పోస్తున్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత గ్రామాలలో ఎందుకున్నది? గ్రామాలలో ఏంది, గల్లీలలో ఉన్నది. ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ముచ్చడి కాడికి వస్తే 22,000 కోట్లు రోడ్ డెవలప్మెంట్కి మేము తీసుకొచ్చినాము అని చెప్పి మాట్లాడుతుండ్రు. నేను బండి సంజయ్ కుమార్ గారిని ఏమడుగుతున్నానంటే అఫీషియల్గా డిస్ట్రిక్ట్ వైజ్ శాంక్షన్ ఎంత అయిందో చెప్పగలుగుతారా? ఎక్స్పెండిచర్ బ్రేకప్ ఇవ్వగలుగుతారా? ఎందుకని అంటున్నా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది అని చెప్పి చెప్పిండు కదా. మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది కరీంనగర్ డిస్ట్రిక్ట్లా అని కూడా మాట్లాడుకున్నా ఎమ్మెల్యేకో నియోజకవర్గం ఉంటుంది కదా, అందులో జిల్లాలు తాలూకాలు ఉంటాయి కదా, ఏ జిల్లాకి ఎంత వచ్చింది ఏం కథ అనేది ఒక బ్రేకప్ ఉంటుంది కదా. మళ్ళీ బ్రేకప్ ఉన్నప్పుడు ఆ బ్రేకప్ చెప్పుకోవచ్చు కదా. కరెక్టా రాంగా? ఈ మాటలు చూస్తే జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది అని అన్నట్టు, నీది నాది అని అన్నట్టు కార్యకర్త మాట్లాడుకుంటున్నాడు. హీ క్లెయిమ్స్ దాట్ 10,000 crores హ్యావ్ బీన్ స్పెండ్ ఇన్ కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్. ఆయన క్రెడిట్ ఆయన తీసుకుంటుండు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అన్న, శాంక్షన్ ఎంత అయింది, రిలీజ్ ఎంత అయింది, యాక్చువల్గా యూటిలైజ్ ఎంత అయింది, దీని మీద ఏమైనా బ్రేకప్ చెప్పగలుగుతారా? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్స్ కారికి తీసుకొని చూస్తే డెవలప్మెంట్ అనేది కేవలం రోడ్లకే కాదు కదా, డెలివరీ కూడా అన్నిటికీ ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇలా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఏంది అని అన్నారంటే
22,000 కోట్లల్లో అఫీషియల్గా ఎంత శాంక్షన్ అయింది? బికాస్ ట్రాన్స్పరెన్సీ మ్యాటర్స్. ఈ 22,000 క్రోర్స్లా యాక్చువల్గా ఎంత రిలీజ్ అయింది? అకౌంటబిలిటీ ఆల్సో మ్యాటర్స్. ఎంత రిలీజ్ అయిన దాని మీద యాక్చువల్గా ఎంత యూటిలైజ్ అయింది అంటే గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్ కూడా చూసుకోవాలి కదా బ్రదర్. మా అన్న తెచ్చిండు పైసలు అని చెప్పి నేను కూడా చెప్తా కదా. మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లులు కడుతున్నాం అని అంటే రేవంత్ రెడ్డి నిన్ననే పేపర్లు వచ్చినాయి, ఇవాళ కూడా ఒక పేపర్లలో ఉన్నది ఇంద్రమ్మ ఇల్లులకు పెరుగుతున్న డిమాండ్. ఇంద్రమ్మ ఇల్లులకు పెరుగుతున్న డిమాండ్ అని అంటే మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వ్యతిరేకత పెరుగుతుందా? మోదీ గారు పైసలు ఇస్తున్నారు, మోదీ గారు నేను ఒడుస్తున్నాడు, కేంద్రం నాకేమిస్తలేదు, కిషన్ రెడ్డి నిన్ను పొలిమేరు దాటని అని చెప్పి నా మాట్లాడుతున్నాడు. పాంపగ తోక సుట్టం ఉంటుందా అనే ప్రశ్నకు ఎవడు సమాధానం చెప్తాడు అంటున్నా. జెన్యూన్ బెనిఫిషరీస్ ఎవరు? సోషల్ జస్టిస్ మాట్లాడాలిగా. నేను అనేది ఒకటే, జిమ్మెదారీ జవాబుదారీ ఎవరిది? అది ఒకటే అడుగుతున్నాను. జిమ్మెదారీ జవాబుదారీ ఎవరిది అని చెప్పి మాట్లాడితే నేను ఆధారాలు లేని మాట్లాడా ఫ్రెండ్స్. కరీంనగర్లో పెద్ద రభస నడుస్తుంది. బేతి మహేందర్ రెడ్డి 840 కోట్లు నిధులపై బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేయాలి. జనసేన కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ గారు 840 కోట్లు నేనే తెచ్చాను, తడిబట్టలతో అమ్మవారి దేవాలయంలో ప్రమాణం చేస్తారా? నిజంగా బేతి మహేందర్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఆయన భాషలోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు అత్యంత సన్నిహితుడు ఉండే ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడుతుండో తెలియదు. ఇంకా ఆయన మాట్లాడింది ఏందనంటే ఈడ చూడండి ఫ్రెండ్స్, కలం నిఘాలు వచ్చిన కథనం సూర్య కరీంనగర్. కలం నిఘాలు వచ్చిన చూడండి, కరీంనగర్ నిధులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న బండి 840 కోట్లు నేనే తెచ్చానని తడిబట్టలతో ప్రమాణం చేస్తారా? రెగ్యులర్గా వచ్చే నిధులు కూడా బండి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. 20,000 కోట్లకు పైగా నిధులు తెచ్చానని ప్రకటించిన విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 2019 నుండి నేటి వరకు పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్కు ప్రత్యేకంగా ఏమీ తెచ్చింది లేదు. జనసేన పార్టీ జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి. సో బేతి మహేందర్ రెడ్డి చెప్పింది కూడా నేను అబ్సల్యూట్గా నమ్మా. నేను ఆధారాలు కంప్లీట్గా వెరిఫై చేస్తాను. 840 crores అలొకేషన్ మీద మాట్లాడుతారు కదా వీళ్ళిద్దరు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమని అన్నారంట? అకార్డింగ్ టు బేతి మహేందర్ రెడ్డి 840 కోట్లు బండి సంజయ్ కుమార్ గారు తెచ్చిండ్రు అని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు? బేతి మహేందర్ రెడ్డి గారు. ఆయన ఏమంటుండు? ఇది ఫాల్స్ క్లెయిమ్, ఫండ్స్ క్లెయిమ్. ఈ ఫండ్స్ ఏడికైనా వస్తున్నాయని చెప్తున్నాడు బేతి మహేందర్ రెడ్డి గారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాసెస్ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. కేమ్ త్రూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాసెస్. సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంది అని అంటే బండి సంజయ్ గారు ఏమో ఇది నా ఇంటర్వెన్షన్లు వచ్చినాయి అని చెప్తున్నారు. బేతి మహేందర్ రెడ్డి గారు ఏమంటున్నారనంటే రిజల్ట్ ఆఫ్ ది రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది స్టేట్స్ టు ది నేషనల్ అపెక్స్ కౌన్సిల్. రాష్ట్రము ఏదైతే రిపోర్ట్లు నేషనల్ అపెక్స్ కౌన్సిల్కి సబ్మిట్ చేసింది చూడు, దానికి మద్దతుగా దానికి అవార్డుగా 840 crores రిలీజ్ అయినాయి అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ ఎనీ మినిస్టర్ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ అలొకేషన్ బై ద యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ అ నార్మల్ ప్రాసెస్. నేనంటలే, బేతి మహేందర్ రెడ్డి గారే మాట్లాడుతారు. తెలంగాణ యొక్క అలొకేషన్ అనేది ఇక్కడ హైలైట్ కాలేదు ఎక్సెట్రా అని చెప్తే బేతి మహేందర్ రెడ్డి గారి గంభీరమైన ఆరోపణ ఏందని అంటే తెలంగాణకు 5,681 కోట్లు ఓవరాల్గా వచ్చినాయి. అందులో నుంచి కరీంనగర్కి 840 కోట్లు ఫ్రమ్ స్టేట్ అలొకేషన్ వచ్చినాయి. ఇది కరెక్ట్గా చూడండి, రాష్ట్రం యొక్క అలొకేషన్ల నుంచి వచ్చినాయి. అందులో నుంచి వరంగల్కి 4,674 కోట్లు. మళ్ళీ ఆడ ఎంపీ లేకపోయా, ఎమ్మెల్యే లేకపోయా, మళ్ళీ వరంగల్కి ఎట్లా పోయినాయి? అందుకే బండి సంజయ్ గారు అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల ఇది జర కొంచెం హజం నయ్యువానా, హాజమలో వేసుకున్నా కానీ హజం అవుతలేదు. బండి సంజయ్ గారి నోట కాంగ్రెస్ పొగడతలు అని అంటే ఖమ్మంకి కూడా వచ్చినాయి. మళ్ళీ ఖమ్మంలో ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు? అవి ఖమ్మంకి 166 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నాడు. అంటే ఓన్లీ 210 crores సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతుంది చూడు, అది సెంట్రల్ అసిస్టెన్స్ త్రూ వచ్చింది. మిగతా ఫండ్ మొత్తము ఫైనాన్సింగ్ మెకానిజం నుంచి వచ్చినాయి అని బేతి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, జనసేన నేత. ఈ అలొకేషన్ అనేది స్టేట్ యొక్క రిపోర్ట్స్కి లింక్ అయి ఉన్నది, ప్రాజెక్ట్ ప్రపోజల్స్కి లింక్ అయి ఉన్నది తప్ప ఇక్కడ ఎంపీనో లేకపోతే ఏదో మినిస్టరో చొరవ చేసుకున్నందుకు వచ్చిన ఫండ్ కాదు. ఇది క్రెడిట్ బండి సంజయ్ ఎట్లా తీసుకుంటున్నాడు. అందుకే అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం తడిబట్టలతో చేస్తావా, ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతావా ఈ ఫండ్ అలొకేషన్ మీద అనని ముచ్చట బేతి మహేందర్ రెడ్డి తీసుకొని వచ్చిండు. యాక్చువల్గా నర్షెల్లా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలల్లా ఆరోపణలు ఏంది అని మనం మాట్లాడితే ఇది బండి సంజయ్ గారి యొక్క పర్సనల్ అచీవ్మెంట్ కాదు.
అకార్డింగ్ టు బేతి మహేందర్ రెడ్డి ఇది ఒక అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఈ అలొకేషన్స్ అనేటివి నేషనల్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ నుంచి వస్తాయి. మన రాష్ట్రము 6 ప్రపోజల్స్ని సబ్మిట్ చేసింది. తెలంగాణ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని చూసి ఫండ్ అనేది శాంక్షన్ చేసింది, ప్రాజెక్ట్ వాల్యుయేట్ చేసింది, ఇచ్చింది. దేర్ ఫోర్ దిస్ అలొకేషన్ అనేది ఏదైతే ఇప్పుడు పైసలు వచ్చినాయి చూడు, ఇది పాలసీ బేస్డ్ అవుతుంది తప్ప పర్సనాలిటీ బేస్డ్ ఏడవుతుంది. మళ్ళీ దీనికి బండి సంజయ్ కుమార్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. అప్పుడే కానీ బేతి మహేందర్ రెడ్డి తప్పు, బండి సంజయ్నే కరెక్ట్ అని చెప్పి అవుతుంది. ఆధారాలు పెట్టే మనం మాట్లాడదామని అంటున్నా. సో ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్ ఏంది అని అంటే, మళ్ళీ వరంగల్కి 4,674 కోట్లు వచ్చినాయి అంటే బీజేపీ ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు కదా. ఖమ్మంకి కూడా పైసలు వచ్చినాయి కదా, ఆడ కూడా ఎవరు లేరు కదా. కోర్ క్వశ్చన్ ఏందని అంటే బ్రదర్, ఇవాళ కరీంనగర్కి 840 కోట్లను అనేది బండి సంజయ్ గారు తెచ్చింది కాదని చెప్పి మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అలొకేటెడ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ది నేషనల్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పి చెప్తున్నారు. వాస్తవమా కాదా? నేను చెప్పింది వాస్తవమా కాదా చెప్పాలనంటే బండి సంజయ్ గారే వాస్తవాలు పరిచయం చేయాలి. ఇవాళ మోదీ గుడి ఎక్సెట్రా ఇవన్నీ ఎట్లుంటాయని అంటే, మనిషికి ఒక స్థాయి ఉంటుంది. మనిషి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఉన్నారు. నిజంగా చెప్తే ఆయనకు ఒక సేవా భావన తప్ప, ఫ్యాక్ట్గా చెప్తున్నా, ఆయనకి ఇంకొకటి ఏముంటుంది, ఇంకొకటి ఆయన మనసులో ఏమన్నా నీకు అనిపించిందా? ఇప్పుడు ఆయన అన్నారు అనుకో, మోదీ గారు మీ ప్రధానమంత్రి కాలం అయిపోయింది, ఇప్పుడు మీరు ఇక వెళ్ళిపోవాలని అంటే 2 సూట్ కేసులు ఉంటాయొచ్చు. ఆయనకు బట్టల షోకి ఎక్కువ కాబట్టి 2 సూట్ కేసులు 3 సూట్ కేసులు ఉంటాయి, అది వేసుకుంటాడు. కారు కూడా ఉండదు ఆయన, నిజంగా చెప్తున్నా, కారు కూడా ఉండదు ఆయన. ఇది పట్టుకొని వెళ్ళిపోతాడు, కథం తెస్తుంది ఏంటి, లేకపోతే లేదు రాబోయ్, నాదేమున్నది రాబోయ్ అని అంటారు. దీనికి సాక్ష్యాలు ఎవరు తెలుసా? గిరీష్ గారు కాదు, నేను బత్తాయిని కదా. అసదుద్దీన్ ఓవైసీ సాక్షి ఏమని అన్నాడు, ఎప్పుడైతే మోదీ హిమాలయాలకు వెళ్ళిపోతాడో, యోగి హిమాలయాలకు వెళ్ళిపోతాడో మిమ్మల్ని ఎవరు కాపాడతారని అంటే, వీళ్ళు పోయి బంగ్లాలు కట్టుకోరు, వీళ్ళు పోయి గెస్ట్ హౌజులు కట్టుకోరు, వీళ్ళు ఏం చేస్తారు, తపోవనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు దేవుడిచ్చిన ఒక కార్యం ఇది, ఈ కర్మ, నువ్వు సేవ చేయి దేశానికి అని చేస్తారు, వెళ్ళిపోతారు. అసదుద్దీన్ ఓవైసీ అని అన్నాడు కదా. అంటే మనిషికి ఒక స్థాయి ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి స్థాయిని మించిన పదవులు వస్తాయి చూడు, ఇప్పుడు నువ్వు కిండర్ గార్డెన్లోని 10th క్లాస్ పరీక్ష రాయమంటే ఎట్లుంటుంది, అప్పుడు వేరే లక్షణాలు వస్తాయి. కరెక్టా రాగా? మోదీ గారు ఆ మెచ్యూరిటీ దాటిపోయిండు. ప్రపంచంలోనే ఆయన ఒక పవర్ఫుల్ లీడర్, బెస్ట్ లీడర్ కాదు, పవర్ఫుల్ లీడర్. మోదీ నిలబడితే మొత్తం కేంద్ర బిందువు అవుతుంది ఆడంతా, అది మోదీ.